ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే చాలా ముఖ్యమైన సబ్జెక్టులు అయితే అప్లోడ్ చేస్తున్నాను. తెలంగాణ హిస్టరీ నుండి అయితే మీకు మొదలైంది. ఇంతకుముందు కూడా చాలా వీడియోస్ డిఫరెంట్ వీడియోస్, కరెంట్ అఫైర్స్, స్టాక్ జీకే, కెరీర్ గైడెన్స్, జాబ్ నోటిఫికేషన్స్ ప్రతిదీ కూడా మన స్టూడెంట్స్ కోసం అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ తెలంగాణ చరిత్ర అనేది మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, పోలీస్ రిక్రూట్మెంట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సీ నిర్వహించే ప్రతి పోటీ పరీక్షకు తెలంగాణ హిస్టరీ ఉంది కాబట్టి చాలా ప్రామాణికమైన మెటీరియల్ అయితే నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్లో కూడా నేను వాట్సాప్ లింక్ కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు జాయిన్ కాండి. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇవాళ నేను మీకు అంతకుముందు శాతవాహనులు 5 వీడియోస్ ఇవ్వడం జరిగింది. కంప్లీట్ సిలబస్ కవర్ అయ్యేలాగా ఒక్కొక్క దాంట్లో 25 బిట్స్ విత్ డిస్కషన్. ఇవాళ సెకండ్ చాప్టర్ మనం ఇక్ష్వాకులు అనే టాపిక్ని అయితే డిస్కస్ చేద్దాం. తెలంగాణ ప్రాంతం, ముఖ్యంగా దక్షిణ తెలంగాణను పరిపాలించిన సుప్రసిద్ధ రాజవంశం మనకు శాతవాహనుల తర్వాత ఎవరు అంటే ఇక్ష్వాకులు, గుర్తుంచుకోండి. రెండవ రాజవంశంగా మనం ఇక్కడ చూడాలి. మొట్టమొదట మీకు తెలంగాణ ప్రాంతంలో శాతవాహనులు, తర్వాత ఇక్ష్వాకులు. అంటే మూడవ పులోమావిని ఓడించి వాళ్ళకు సామంతులుగానే ఉన్నట్టు మనకు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. మూడవ పులోమావి శాతవాహనులలో చివరి రాజు, అతన్ని ఓడించి వీళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. క్రీస్తు శకం 225 నుంచి 300 వరకు వీరు దక్షిణ తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు, మనకి కృష్ణానదికి ఇరువైపులా ఉన్నటువంటి ప్రాంతాలు పరిపాలించినట్టు ఆధారాలు అయితే లభిస్తున్నాయి. వీరి రాజధాని వచ్చేసి మనకు విజయపురి అండి. విజయపురి అంటే నాగార్జునకొండ సమీపంలోని ప్రాంతమే. ఆ ప్రాంతాన్ని అప్పుడు శ్రీపర్వతం, విజయపురికి మరొక పేరు శ్రీపర్వతం అనే పేరు ఉంది. పురాణాలు వీరిని శ్రీపర్వతీయులు అంటున్నాయి. అయితే మనకు నాగార్జునకొండ నుండి శ్రీశైల పర్వతం వరకు ఉన్న ప్రాంతాన్ని శ్రీపర్వతం అని పిలిచినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఆ ప్రాంతంలో, నాగార్జునకొండ ప్రాంతంలోని వీరి యొక్క రాజధాని మనం చూడొచ్చు, విజయపురి. పురాణాలు వీరిని శ్రీపర్వతీయులు అన్నది చాలా ఇంపార్టెంట్ బిట్, ఇది గుర్తుంచుకోండి. వెరీ ఇంపార్టెంట్. శ్రీపర్వతీయులను ఎవరిని ప్రస్తావించనే ప్రశ్న ఇంతకుముందే ఉంది మనకి. ఇక్ష్వాకులు, ఇక్షు అంటే చెరుకు అనే అర్థం కూడా ఉంది. సరే, రకరకాల వాదనలు మనకు ఉన్నాయి. వీరైతే శాతవాహనుల సామంతులు. ఒకసారి ఆధారాలు చూస్తే మనకు వీరి శాసనాలు ప్రముఖమైన ఆధారాలుగా ఉన్నాయి. సాహిత్య ఆధారాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా జైన ధర్మామృతం కావచ్చు, అశ్వఘోషుడు రచించిన బుద్ధ చరితం, ఇవి వీరి గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఇస్తున్నాయి. అయితే వీరి శాసనాలు ప్రాకృత భాషలో ఉన్నాయి, సంస్కృత భాషలో ఉన్నాయి. మీకు శాతవాహనుల కాలంలో చూస్తే కేవలం ప్రాకృత భాషలో ఉన్నటువంటి శాసనాలు మాత్రమే కనిపిస్తాయి. కానీ ఇక్ష్వాకుల కాలంలో మొట్టమొదటిసారిగా సంస్కృత భాషను కూడా శాసనాలు వేయించడానికి ఉపయోగించారు. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. కానీ వీరి రాజభాష ప్రాకృత భాషగా ఉంది. కానీ యెహూవల శాంతములుని కాలంలో మాత్రం సంస్కృత భాషకు చాలా ప్రాధాన్యత లభించింది. లిపి మాత్రము వీరి శాసనాలను మనం బ్రాహ్మీ లిపినే చూడొచ్చు. ఇక శాసనాలు చూస్తే అల్లూరు శాసనం, ఇది వీరపురుష దత్తుడు. మొత్తం ఇక్ష్వాకు రాజులలోనే గొప్పవాడు వీరపురుష దత్తుడు. మీరు సింపుల్గా గుర్తుంచుకోండి, వీరా అనే పదం ఉంది కదా, ఆ నలుగురిలో వీరా అనే పదం ఇక్కడనే మీకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్ష్వాకు రాజులలో గొప్పవాడు ఎవరు అంటే వీరపురుష దత్తుడు, వీరుడు అని గుర్తుంచుకోండి. ఇది మెమరీ టెక్నిక్ మీకు. ఈ శాసనం ఏం తెలియజేస్తుంది? వీరు శాతవాహనుల యొక్క సామంతులు అని తెలియజేస్తుంది. ఇక్కడ మీకు ప్రశ్న డెఫినెట్గా అడగడానికి అయితే అవకాశాలు ఉన్నాయి, గుర్తుంచుకోండి. ఇక నాగార్జునకొండ శాసనం, దీన్ని వేయించింది కూడా వీరపురుష దత్తుడే. తర్వాత ఇంకొకటి గుమ్మడి దర్రు శాసనము, ఇది సంస్కృతంలో ఉంది మనకి. ఇక్ష్వాకుల కాలం నాటి స్త్రీ పురుషుల పేర్లు మనకు దీంట్లో కనిపిస్తున్నాయి. దీన్ని వేయించింది యెహూవల శాంతములుడు అండి, 3వ శాతవాహన రాజు. మనకి శాసనాల ప్రకారం 4 రాజుల పేర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. దాంట్లో 3వ రాజు యెహూవల శాంతములుడు. ఇక్ష్వాకుల కాలం నాటి స్త్రీ పురుషుల పేర్లు అయితే మనకి ఇందులో కనిపిస్తున్నాయి, గుమ్మడిదరు శాసనం. అండ్ నెక్స్ట్ వీళ్ళ జన్మస్థలం గురించి భిన్న వాదనలు ఉన్నాయి. హెగెల్ ఏమంటున్నాడంటే వీరు కన్నడ ప్రాంతానికి చెందినవారు అంటున్నారు. డాక్టర్ కె గోపాలాచారి ఏమంటున్నారంటే ఇక్ష్వాకులు తమిళ ప్రాంతం నుంచి వచ్చారు అంటున్నారు. బిషప్ కాల్డ్వెల్ ఏమంటున్నారంటే ఆంధ్ర ప్రాంతం అంటున్నారు. ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. తర్వాత మీకు రాప్సన్ అండ్ బూలర్ అభిప్రాయం ప్రకారం వీళ్ళు నార్త్ ఇండియా అని చెప్తున్నారు. సో జతపరచండి అనే ఏరియాలో మీకు ఇక్కడ అడగడానికి అయితే అవకాశాలు ఉన్నాయండి. ఆంధ్ర ప్రాంతం అని ఎవరన్నారనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుతుంది, గుర్తుంచుకోండి. ఆంధ్ర ఏబి అని అట్లా గుర్తుపెట్టుకోండి. జస్ట్ సింపుల్ కోడ్ మీరు ఏబి, ఆంధ్ర, బిషప్ కాల్డ్వెల్ అట్లా గుర్తుంచుకోండి మీరు. అండ్ నెక్స్ట్
ఇది అల్లూరి శాస్త్రి చెప్పాను ఆల్రెడీ. ఇక కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనం చూద్దాం. ఇక్కడ ఇక్ష్వాకు వంశ స్థాపకుడు ఎవరు? మొట్టమొదటి రాజు మనకి దీంట్లో వశిష్ఠపుత్ర శ్రీశాంతమూలుడు. ఇక్ష్వాకు రాజ్యం యొక్క స్థాపకుడు ఇది మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మొదటి శాంతమూలుడు అని కూడా అంటాం మనము. శాంత అనే పదాన్ని గుర్తుంచుకోండి. వశిష్ఠపుత్ర వాళ్ళ మాతృనామాలను పేరుకు ముందు వాడడం అనేది మనకి శాతవాహనుల కాలంలోనే మొదలైంది. ఆ ట్రెడిషన్ మనకు ఇక్ష్వాకుల కాలంలో కూడా కనిపిస్తుంది. అక్కడ కూడా మీకు ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఇంకా వీళ్ళ కాలంలో తాతగారి పేరును కూడా ముందు చేర్చుకోవడం మనం చూడొచ్చు ఇక్ష్వాకుల కాలంలో. అది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింటే. ఇక ఇక్ష్వాకుల రాజభాష ఏది అన్నప్పుడు ప్రాకృతమే వీళ్ళ రాజభాష అండి. కానీ సంస్కృతానికి కూడా యెహోవాల శాంతమూలుడి కాలంలో మనకి ఒక చాలా ప్రాధాన్యత లభించింది. అక్కడ కూడా మీకు ప్రశ్న ఫోకస్ కావచ్చు. ఇక్ష్వాకు వంశంలో రాజులు ఎవరు? ఇక్కడ లిస్ట్ ఇచ్చాను నేను. ఫస్ట్ అయితే మీకు వశిష్ఠపుత్ర శ్రీశాంతమూలుడు మొదటి రాజు, వంశస్థాపకుడు. 2 మాటరీపుత్ర శ్రీ వీరపురుష దత్తుడు. 3 యెహోవాల శాంతమూలుడు. 4 రుద్రపురుష దత్తుడు. మీరు ఈ నలుగురి వరుస క్రమం కూడా గుర్తుంచుకోండి. మీరు జస్ట్ ఇట్లా ఇక్కడ వి వశిష్ఠపుత్ర, తర్వాత వీరపురుష దత్తుడు వివి, తర్వాత యెహోవాల శాంతమూలుడు ఈ అని గుర్తుంచుకోండి. ఈఆర్ వివిఈఆర్ ఇట్లా ఏదైనా ఒక కోడ్ తోటి మీరైతే గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. లేదా వాణి వీణ ఇట్లా గుర్తుపెట్టుకోండి మీరు. యెహోవాల శాంతమూలుడు. వాణి వీణ ఎవరు అని గుర్తుపెట్టుకోండి. వాణి వీణ ఎవరు? వా అంటే వశిష్ఠపుత్ర శ్రీశాంతమూలుడు, వి అంటే వీరపురుష దత్తుడు, ఎవరు అన్నప్పుడు యెహోవాల శాంతమూలుడు, రుద్రపురుష దత్తుడు. ఇట్లా మీకు చిన్న మెమరీ కోడ్ ఇస్తున్నాను నేను. వాణి వీణ ఎవరు, ఇది మెమరీ టెక్నిక్. ఈ నలుగురి వరుస క్రమాన్ని గుర్తుంచుకోవడానికి వీణ ఎవరు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. వా అంటే వశిష్ఠపుత్ర శ్రీశాంతమూలుడు, వాణి అనే పదంలో. వీణ అంటే వీరపురుష దత్తుడు. ఎవరు అన్నప్పుడు యెహోవాల శాంతమూలుడు, రుద్రపురుష దత్తుడు. మోస్ట్ ఇంపార్టెంట్. సింపుల్గా గుర్తుంచుకోండి అంతే. రైట్. నెక్స్ట్, ఇక్ష్వాకుల కాలంలో సంస్కృత భాషలో శాసనాలు వేయించిన మొట్టమొదటి రాజు ఎవరు? యెహోవాల శాంతమూలుడు. అంటే మనకి 3వ రాజు అండి యెహోవాల శాంతమూలుడు. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనం ఈయన వేయిస్తున్నాడు. అయితే మీకు మొత్తం ఇండియాలో తొలి సంస్కృత శాసనం వేయించింది రుద్రదమనుడు అండి. నార్త్ ఇండియాలో మీకు గుజరాత్లో జునాగఢ్లో గిర్నార్ ప్రాంతంలో దాన్ని గిర్నార్ శాసనం అని కూడా అంటాము. రుద్రదమనుడు ఇండియాలోనే తొలి సంస్కృత శాసనం వేస్తాడు. కానీ దక్షిణ భారతదేశం వచ్చేసరికి యెహోవాల శాంతమూలుడు ఇక్ష్వాకు రాజుల కాలంలో తొలి సంస్కృత శాసనం వేయించబడింది. చాలా ఇంపార్టెంట్. 1926లో నాగార్జునకొండ అవశేషాలను మొదటిసారిగా గుర్తించింది ఎవరు? ఏ రంగనాథ సరస్వతి. ఇది ప్రీవియస్ క్వశ్చన్. ఇది ఆల్రెడీ మనకి టీజీపీఎస్లో అడిగినటువంటి ప్రశ్న. చాలా చాలా ఇంపార్టెంట్ రీసెర్చ్. ఇక్ష్వాకులకు సంబంధించిన ఆధారాలను అందిస్తున్న రచనలు ఏవి? జైన ధర్మామృతం అండి, కన్నడ గ్రంథం ఇది. దీన్ని న్యాయసేనుడు రచిస్తున్నాడు. దీంట్లో వీళ్ళకి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. అశ్వఘోషుడు రచించిన బుద్ధ చరిత్రలో మనకు ఇక్ష్వాకుల పుట్టు పూర్వోత్తరాల గురించి ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రశ్న మీకు పడుతుంది చూడండి. బుద్ధ చరిత్రం రాసింది అశ్వఘోషుడు. చాలా ఇంపార్టెంట్ బుక్ ఇది బుద్ధ చరిత్రం అనేది. ఇందులో ఇక్ష్వాకుల పుట్టు పూర్వోత్తరాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్ష్వాకు రాజ్యస్థాపకుడు ఆల్రెడీ చెప్పాను. మొట్టమొదటి రాజు ఈయన వశిష్ఠపుత్ర శ్రీశాంతమూలుడు. వశిష్ఠపుత్ర శ్రీశాంతమూలుడు ఏ మతాన్ని అనుసరించాడు అనే ప్రశ్న ఉంచండి. వైదిక మతాన్ని అనుసరిస్తున్నాడు. ఇతని ఆరాధ్య దైవం కార్తికేయుడు. శివుణ్ణి కూడా పూజిస్తాడు కార్తికేయుడు. ఇక్కడ ప్రశ్న రావడానికి అవకాశాలు ఉన్నాయి. వైదిక మతం అంటే యజ్ఞ యాగాదులతో కూడినటువంటి మతాన్ని మనం వైదిక మతం అంటున్నాం. వశిష్ఠపుత్ర శ్రీశాంతమూలుడు అశ్వమేధ రాజసూయ వాజపేయి యాగాలు చేస్తున్నాడు. అంటే వైదిక మతంలో యజ్ఞాలకు యాగాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. వశిష్ఠపుత్ర శ్రీశాంతమూలుడి బిరుదులు ఏవి? శతసహస్రహాలక, గోశతసహస్ర ఇట్లాంటి బిరుదులు ఉన్నాయి. ఎందుకంటే వ్యవసాయ అభివృద్ధికి విశేషమైనటువంటి కృషి చేస్తాడు. లక్షల కొలది నాగళ్ళు, గోవులను దానం చేశాడు అనే ఒక ప్రసిద్ధి చెందినటువంటి కీర్తి ఇతనికి ఉంది మనకు. మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఇచ్చాను. వ్యవసాయ అభివృద్ధి కోసం లక్షలాది నాగళ్ళు, లక్షలాది గోవులను దానం చేసిన ఇక్ష్వాకు రాజు ఎవరు? మొట్టమొదటి రాజే వశిష్ఠపుత్ర శ్రీశాంతమూలుడు. ఇవి ఇక్కడ మీకు ఈ ఫస్ట్ వీడియోలో ఫస్ట్ పార్ట్లో ఇచ్చిన క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. చక్కగా ఛానల్ని ఫాలో కండి. సిరీస్ వైజ్గా చూడండి. ఫస్ట్ శాతవాహన చూడండి. ఇంకా కొన్ని శాతవాహన నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. ఇక్ష్వాకులు వరుసగా వెళ్దాం. టోటల్ సిలబస్ కవర్ అయ్యేలాగా మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను. మీ కామెంట్స్ అయితే నాకు చెప్పండి. వీడియోను లైక్ చేయండి తప్పకుండా.